హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. బ్లాగ్ని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి జర్నీ వ్లాగ్ అండి. సాటర్డే రోజు వ్లాగ్ అండి. మార్నింగ్ నుంచి నైట్ వరకు పెట్టానండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇక్కడ మార్నింగ్ ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నానండి. కొన్ని సింకులో గిన్నెలు ఉన్నాయండి, బ్రేక్ఫాస్ట్ చేసేది. పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదండి, ఆ రోజు స్కూల్ హాఫ్ డే స్కూల్ ఉండేదండి. కొన్ని గిన్నెలు అవి ఉన్నాయండి, కడగాలి. ఇప్పుడు వచ్చేసి జర్నీ ప్యాకింగ్ వీడియో పెట్టాను కదండి, మీకు లగేజ్ ప్యాకింగ్ వీడియో పెట్టాను కదండి. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా యూస్ఫుల్ అవుతుందో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇది వచ్చేసి నెక్స్ట్ డే వ్లాగ్ అండి, అంటే సాటర్డే రోజు వ్లాగ్. ఇక్కడ వచ్చేసి నేను స్నాక్స్ కోసం ఇక్కడ మురుగురాలు మిక్స్చర్ చేస్తున్నానండి. దాని ప్రాసెస్ చూపిస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ కడాయి పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్, కొంచెం కాదులేండి కొంచెం ఎక్కువనే పడుతుంది ఆయిల్. తర్వాత పల్లీలు, జీలకర్ర ఆవాలు, కరివేపాకు, కొంచెం శనగపప్పు అండి. ఇవన్నీ కొంచెం ఆయిల్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనము ఎండుమిరపకాయలు, మళ్ళా శనగపప్పు కాదండి, సారీ, పుట్నాల పప్పు. నేను మీకు వాయిస్ ఓవర్ తిరుపతిలోనే ఉన్నానండి, ఇంకా మీకు వ్లాగ్ పెట్టాలి కదా అనేసి అప్డేట్ ఇద్దామని ఇక్కడ నుంచే మీకు వ్లాగ్ ఎడిటింగ్ చేసి పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి టైము అరౌండ్ 1:32 అవుతుందండి. ఇప్పుడు మీకు ఎడిటింగ్ చేసి వీడియో పెడుతున్నాను, చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? అప్డేట్ ఇద్దామనేసి పెడుతున్నాను. ఇక్కడ పల్లీలు, జీలకర్ర ఆవాలు, కరివేపాకు, మళ్ళా పుట్నాల పప్పు, ఇవన్నీ కొంచెం ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము కారం తగ్గట్టు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. తర్వాత పసుపు కొంచెం ఎక్కువ పడుతుందండి. ఇప్పుడు దంచిన వెల్లుల్లి ముద్ద, ఇదే కంపల్సరీ అండి, ఇది మాత్రం ఖచ్చితంగా వేయాల్సిన ఐటమ్. తర్వాత వెల్లుల్లి ఎక్కువ ఫ్రై కావద్దండి. వెల్లుల్లి వేసిన వెంటనే మనము ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు మనకు మసాలా తగ్గట్టు మురుమురాలు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో కలపడానికి రావట్లేదు, కొంచెం వేరే బౌల్లో షిఫ్ట్ చేయాలి. తర్వాత మంచిగా మసాలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూస్తే సరిపోతుంది. ఎందుకంటే దీంట్లో కొంచెం ఉప్పు క్వాంటిటీ చాలా తక్కువ పడుతుందండి. చాలా బాగా వచ్చిందండి. నేను ఇది జర్నీలో తీసుకెళ్ళానండి, చూపిస్తాను ప్యాకింగ్ కూడా మీకు. తర్వాత అది పక్కనే పెట్టేస్తాను. ఇప్పుడు నైట్ డిన్నర్కి నేను ఇక్కడ లెమన్ రైస్ చేస్తున్నాను. మేము వెళ్ళేది ట్రైన్లోనండి. రెగ్యులర్గా మేము కార్లో వెళ్తుంటాము, కానీ ఈసారి మాత్రం ట్రైన్లో వెళ్దామని డిసైడ్ అయ్యాము. ట్రైన్ టికెట్ 2 months ముందే మేము బుక్ చేసుకున్నామండి. పిల్లలకు కూడా చూపిద్దాము. నేను కూడా ట్రైన్ జర్నీ ఎప్పుడు చేయలేదండి, చిన్న ఉన్నప్పటి నుంచి చేయలేదు. నాకు కూడా కొంచెం చూడాలనిపించింది, అందుకే ట్రైన్ జర్నీ అనుకున్నాము. అందుకే ఇక్కడ ప్రిపరేషన్స్ అన్నీ చేసుకొని వెళ్తున్నానండి. చిన్నపిల్లలు ఉన్నారు కదండి, ఎప్పుడు ఆకలి అంటారు అనేసి స్నాక్ మురుమురాలు చేసుకున్నాను. నైట్ డిన్నర్కి లెమన్ రైస్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు లెమన్ రైస్ పెద్దగా చెప్పనవసరం లేదు కదండి, మామూలుగా బేసిక్ మెథడ్ చేశాను. కాకపోతే దీంట్లో ఆనియన్స్ వేయలేదండి, ఎందుకంటే ఆనియన్స్ వేయడం వల్ల ఏమంటారు, అన్నం అనేది కొంచెం ఖరాబ్ అవుతున్నట్టు అనిపిస్తుందండి.
ఎందుకంటే అక్కడ మొత్తం కూల్గా లేదు, వాతావరణం వచ్చేసి వేడిగా లేదు కదండి. అందుకే అన్నం ఖరాబ్ అవుతుందేమో అనేసి నేను ఆనియన్స్ వేయలేదండి. ఆనియన్స్ తప్ప మిగతావన్నీ యాడ్ చేశాను. ఇక్కడ లాస్ట్కి లెమన్ పిండుతున్నానండి. ఇక్కడ అయిపోయిందండి. ఇప్పుడు ఇంట్లో వర్క్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు నేను రెడీ అవుతున్నానండి. ట్రైన్ టైమింగ్ వచ్చేసి 4:30 ఉండేనండి. అందుకే పిల్లలకు లంచ్ పెట్టేశాను. నేను కూడా నైట్ ప్రిపరేషన్స్, స్నాక్ ప్రిపరేషన్స్ అన్నీ చేసుకున్న తర్వాత కొంచెం ఫేస్ వాష్ చేసుకొని ఇక్కడ ఫ్రెష్ అవుతున్నానండి. మా వారు లేరండి, ఆఫీస్కి వెళ్ళారు. ఇప్పుడు 2:30 కల్లా వస్తా అన్నారు. చూడండి ఫ్రెండ్స్, లాంగ్ ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందండి. కాబట్టి కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుందండి, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను ఎప్పుడు వీడియో పెడితే మీకు అప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందండి, ఎందుకంటే నేను ఇంకా తిరుపతిలోనే ఉన్నాను కదండి. కొంచెం ఇక్కడ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది రూమ్లో. మేము ఇక్కడ రూమ్ తీసుకున్నామండి. కొంచెం డిస్టర్బెన్స్ ఉందండి, ఏమనుకోకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను మొన్న కొన్నాను కదండి, మీకు చూపించాను కదా షాపింగ్లో. ఆ కమ్మలు పెట్టేసుకున్నాను కదా, బాగున్నాయండి. ఫస్ట్ టైం అండి నేను ఇలాంటి కమ్మలు పెట్టుకోవడం, టాప్స్ పెట్టుకోవడం. ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ ఆల్మోస్ట్ నేను కూడా రెడీ అయిపోయానండి. ఇప్పుడు మా వారు రాగానే ఆటో బుక్ చేసుకొని బయలుదేరాలి. ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. నేను తిరుపతి వ్లాగ్స్, మళ్ళీ ఇంకొచ్చేసి ఇంకా ఎక్కడికి వెళ్తున్నాం అనేది వ్లాగ్ చూస్తూ ఉండండి, మీకు అర్థమవుతుంది. కాకపోతే మంచి వ్లాగ్స్ వస్తాయండి. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ రెడీ అయిపోయానండి. ఇప్పుడు మా వారికి కాల్ చేయాలి, ఆటో బుక్ చేయమని. టాప్స్ మాత్రం ఎలా ఉన్నాయి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంటే నా ఫేస్కి సూట్ అయ్యిందో లేదో. చలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టార్ట్ అయిపోదాం. నేను ఇలా సింపుల్గా రెడీ అయ్యానండి, ఎందుకంటే ట్రైన్లో నైట్ అంతా జర్నీ చేయాలి. అందుకే కొంచెం కంఫర్ట్ బట్టలు వేసుకుంటే మనకు ఇబ్బంది ఉండదు కదండి. అందుకోసం కొంచెం సింపుల్గా ఇలా రెడీ అయిపోయాను. నైట్ అంతా జర్నీ అవుతుందండి ట్రైన్లో. ఎలా ఉంటుందో ఏంటో అండి. పిల్లలతోటి చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. పిల్లలేమో కానీ ఫస్ట్ నా పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. నాకు బస్ అయినా, ట్రైన్ అయినా, కార్ అయినా పడదు ఫ్రెండ్స్. అందుకే ట్రైన్ జర్నీ అంటే, కార్ జర్నీ అంటే కొంచెం భయం అవుతుంది. ఇక్కడ స్టార్ట్ అయిపోయామండి. మా వారు కూడా వచ్చారు. నేను ప్యాకింగ్ చేసేది మర్చిపోయానండి పెట్టడం. కాకపోతే ఎలా పెట్టానంటే, మురుమురాలు చేశాను కదండి, మురుమురాల మిక్చర్. అది వచ్చేసి మనకు కవర్స్ ఉంటాయి కదండి, టిఫిన్స్ కవర్స్ ఉంటాయి చూడండి. ఇడ్లీ ఏమంటారు, ఇడ్లీ పెట్టిస్తారు కదండి మనకు, పార్సల్ కట్టిస్తారు చూడండి. నేను చూపిస్తాను. దాంట్లో సపరేట్గా ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇలా పిక్ చేసి ఇచ్చేటట్టుగా ప్యాక్ చేశాను. ఎందుకంటే జర్నీలో పిల్లలకు తినడానికి రాదు కదండి. అందుకే కొంచెం ఒక 5-6 ప్యాకెట్స్ కట్టాను. అలా లెమన్ రైస్ కూడా అలాగే ప్యాక్ చేశానండి. నాకు, మా వారికి, మళ్ళీ వచ్చేసి నిత్యకు, కార్తీక్కి, ఇంకా పెరుగన్నం కూడా కట్టాను. సపరేట్గానే కట్టానండి. అది కూడా మనకు పార్సల్ కవర్స్ దొరుకుతాయి కదండి, ఎందుకంటే దాంట్లో కట్టి వేసానండి. మళ్ళీ డబ్బా బాక్స్లో ప్యాక్ చేయొచ్చు. కాకపోతే మనము వెళ్ళేది జర్నీ
ట్రైన్ జర్నీ కదండి. కార్లో అంటే మనము లగేజ్ మోయము, అంటే లగేజ్ బరువు కాదు కదా. మనము ఇలా ట్రైన్ జర్నీ చేసినప్పుడు మనం ఎంత తక్కువ లగేజ్ ఉంటే అంత మనకు ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందుకే కవర్స్లలో ఇలా ప్యాక్ చేయడం జరిగింది. మనకు ఎక్కువ వెయిట్ కూడా ఉండదు. అదే డబ్బా అయితే మనకు వెయిట్ ఎక్కువ ఉంటుంది, మళ్ళీ బరువు మోయడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాం కదా, అందుకే అలా చేశాను. ఇక్కడ వచ్చేసి రైల్వే స్టేషన్కి వచ్చేసామండి. మేము ట్రైన్ ఎక్కడ ఎక్కామంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎక్కామండి. ఇక్కడికి రాగానే మా అమ్మ గుర్తొస్తుంది. కాకపోతే కొన్ని మనం మనసులో ఉన్న బాధలను కొంచెం పక్కన పెట్టేసి ముందుకు వెళ్తుండాలి. ఏమంటారండి, పిల్లలు ఉన్నారు, మన లైఫ్ ఉంది కాబట్టి కొంచెం మర్చిపోవడానికి ట్రై చేయాలి. మా అమ్మ చెప్పాను కదండి, మా అమ్మ రీసెంట్గా చనిపోయింది, 1 year అవుతుంది. ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రాగానే మా అమ్మ గుర్తొచ్చింది. పర్లేదులేండి. ఇప్పుడు వచ్చేసి ట్రైన్ ఎక్కేసామండి. ట్రైన్ 1 hour లేట్ అంట, అందుకే ఇలా పిల్లలు టైంపాస్ చేస్తున్నారు. నాకు మాత్రం చాలా భయంగా ఉందండి. అంటే కార్తిక్కి జర్నీస్ పడేయండి, వాడు వామిటింగ్స్ చేసుకుంటాడు. అందుకే వాడు ఎలా ఉంటాడో ఏందో చూడాలి. ఇదిగోండి, నాకు వచ్చేసి కొంచెం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది, అందుకే కొంచెం చున్ని కట్టేసుకున్నాను సేఫ్గా. చాలామంది చెప్పారండి ట్రైన్ జర్నీ బాగుంటుంది బస్సు కార్ జర్నీ కంటే అని. చూడాలండి, ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నేను చెప్తాను ఎలా ఉంది అనేది. ఇక్కడ ట్రైన్ స్టార్ట్ అయిపోతుందండి, ఆల్మోస్ట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. మేము ఎక్కడికి వెళ్తున్నాం చెప్పాను కదండి, తిరుపతికి వెళ్తున్నాం. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అనేది చూస్తూ ఉండండి బ్లాగ్స్, మీకు అర్థమవుతుంది. కాకపోతే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను, ఓకేనా. ఇక్కడ ట్రైన్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయిందండి. తిరుపతికి వెళ్ళడం ఇది 2nd time అండి. మెయిన్ థింగ్ ఎందుకు వెళ్తున్నామంటే మా వారి మొక్కు ఉందండి, వెంట్రుకలు ఇస్తాను మొక్కారు, అందుకే వెళ్ళాల్సి వచ్చింది. స్కూల్ డుమ్మా కొట్టి మరీ వెళ్ళాల్సి వచ్చిందండి. హాలిడేస్లోనే అనుకున్నాము, కాకపోతే అప్పుడు టికెట్ దొరకలేదు. జూలైలో అంటే ఇప్పుడు దొరికాయి, అందుకే వెళ్ళాల్సి వచ్చింది. నెక్స్ట్ మాత్రం వెళ్ళాలని అనుకుంటే ఒక 2 months ముందే బుక్ చేసుకుంటామండి. అంటే ఇప్పుడు ఏప్రిల్లో మనకు హాలిడేస్ స్టార్ట్ అవుతున్నాయి కదండి, ఫిబ్రవరిలోనే బుక్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా ప్యాక్ చేశాను. ఈ కవర్స్ ఉంటాయి కదండి, ప్యాకింగ్ కవర్స్. పిల్లలు పైన కూర్చున్నారండి. మా పిల్లలు కూడా ట్రైన్ జర్నీ ఇదే ఫస్ట్ టైం అండి. వాళ్ళు కూడా ఫుల్ ఎగ్జైట్మెంట్తో చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరెవరు వెళ్ళామో చెప్పలేదు కదండి. మా ఫ్యామిలీ, మా వారి అంటే ఫ్యామిలీ ఫ్రెండేనండి. మా ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళకు కూడా ఒక పాప బాబు అండి. మొత్తం 2 families కలిసి వెళ్ళాము. పిల్లలందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారండి. అందరికీ నేను చేసిన మురుమురాళ్ళు నచ్చాయండి పిల్లలతో పాటు. బయట వ్యూ మాత్రం చాలా బాగుందండి. కాకపోతే ఒక సైడు టెన్షన్, మరొక సైడు గ్రీనరీ చూస్తుంటే హ్యాపీనెస్. మాది చెప్పాను కదండి, ప్రాపర్ అంతా హైదరాబాదేనండి. అందుకే పెద్దగా ట్రైన్ జర్నీ ఎప్పుడు చేయడానికి అవకాశం దొరకలేదు. ఇప్పుడు ప్రత్యేకంగా నేను వెళ్ళాలి అని డిసైడ్ అయ్యి పిల్లలకు కూడా చూపించాలి కదా అనేసి ఇలాగ వెళ్దామని డిసైడ్ చేసుకున్నాము, నేను మా వారు.
ఎప్పుడు ఊరికి వెళ్ళడం కానీ అలా ఏం లేదండి. మామూలుగా ఎక్కడికైనా టూర్స్కి వెళ్ళాలంటే కార్ బుక్ చేస్తారు మా వారు, కార్లో వెళ్ళిపోతామండి. ఫస్ట్ టైము చూడండి నా ఫేస్లో కొంచెం భయం, ఎలా వెళ్తానో ఏందో అని కొంచెం టెన్షన్. నా ఎక్స్పీరియన్స్ మీకు దీని కంటిన్యూషన్ వ్లాగ్లో పెడతానండి, చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, మీరు ఈ వ్లాగ్ పూర్తిగా చూస్తేనే మీకు నెక్స్ట్ వ్లాగ్ అర్థమవుతుందండి. ఇదిగోండి నేను మా వారి ఫ్రెండ్ అండి. ఇదిగోండి 4 పిల్లలు మంచిగా పైన కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు స్నాక్స్. ఆల్మోస్ట్ ఇప్పుడు 6:30 అవుతుందండి టైం వచ్చేసి. పిల్లలు స్నాక్స్ తింటున్నారు. నైట్ డిన్నర్ తింటప్పుడు నేనేం షూట్ చేయలేదండి, పిల్లలతో కొంచెం హడావిడి అయిపోయింది. ఇది వచ్చేసి మధ్యరాత్రి అండి, నాకు అస్సలు నిద్ర పట్టట్లేదండి. ఆల్మోస్ట్ 1 అయిపోయింది, 1:30 అవుతుంది. బయట వ్యూ చూపిస్తున్నాను చూడండి, ఎంత నిశ్శబ్దంగా సైలెంట్గా ఉందో. నాకు మా వారికి అస్సలు నిద్ర పట్టలేదండి, ఎందుకంటే ట్రైన్ అలా ఊగుతూ ఉంటే ఎందుకో నిద్ర పట్టలేదండి. విపరీతమైన హెడేక్ వచ్చింది. దీని కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, ఖచ్చితంగా చూడండి. మరి నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తుండండి నిహారిక హోమ్ వ్లాగ్స్. బాయ్ అండి.